బ్రహ్మ విష్ణు ఈశ్వర ముగ్గురు మన దేవత సమానమైన వారు కాబట్టి బ్రహ్మ సృష్టి, విష్ణు పరిపాలన, ఈశ్వరుడు అంతమొందించడం ఇవి చేస్తారు. కాబట్టి వీరిలో సృష్టికర్త బ్రహ్మ కాబట్టి బ్రహ్మే వరణిస్తారు ఎవరికైనా. ఎందుకు? ఏదైతే జన్మాన్నిస్తున్నాడో, ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాడో, ఎక్కడైతే ఒక దేహాన్ని సృష్టింపజేస్తున్నాడో, ఎక్కడైతే ఏ కార్యం కోసం ఒక దేహాన్ని సృష్టించాడో అట్లాంటి సృష్టిని ఏర్పరిచేందుకు బ్రహ్మ సృష్టి కార్యం మొదలు పెట్టుకొని అలా అలా ఈ రాక్షసుకి పైన దేవతామూర్తి సమానమైనటువంటి ఒక ప్రదేశంలో ఇంద్రప్రస్థలోనో లేకుంటే మరో 3 దేవతల సమాహారంలోనో ఎక్కడో ఒక చోట తప్పు చేసిన తదుపరి ఆ బ్రహ్మ శాపాన్ని ఇస్తాడు. ఆ శాపంతో ఈ లంకా రాక్షసి హనుమంతుల వారిని ఛేదించేందుకు ఎదురుపడుతుంది అన్నమాట. బ్రహ్మ చెప్పాడు, నీవు సీతాపహరణం జరిగిన తర్వాత లంక కాల్చి వానరేంద్రుడు సీతమ్మ వారిని రక్షిస్తాడు. ఆ రక్షణ భాగంలో శాప విముక్తి కలుగుతుందని చెప్పేసి సురస హనుమంతులతో పోరాడుతుంది. ఆ సురసకు హనుమంతుల చేతిలో చనిపోతే తన శాప విముక్తి జరుగుతుందని తెలియదు. అది వరప్రసాదం. ఎవరో ఎప్పుడో ఏదో వచ్చి చేస్తారు అని అనుకుంటే ఎలా సాగుతుంది? సాగదు కదా. కాబట్టి ప్రయత్నం తప్పదు. అలా ప్రయత్నంలో భాగంగా ఈ సురసను ఈ హనుమంతుల వారిని మింగేందుకు గుహను గోలు ఒక పెద్ద నోటిని తెచ్చింది. అది ఎలా ఉన్నది అంటే ఆ నోరులో ఒక విమానం వెళ్ళిపోతుంది. అంత వెడల్పు చేసి హనుమంతుల వారిని మింగి చూసింది అన్నమాట. అలా చూస్తూ చూస్తూ ఇద్దరు ఒకరినొకరు కాయమించారు. హనుమంతుల వారికి ఒక వరం ఉన్నది. సూక్ష్మంగా దూది పింజలాగా మారిపోతాడు. అతి బలవంతుడుగా మహోగ్రదండ ప్రకాండుడై నిలుస్తాడు. ఆ ప్రకాండము పైన ఆకాశాన్ని అంటింది. ఇరువురు పెరిగారు. ఇలా పెరుగుతున్న నేపథ్యంలో హనుమంతుల వారు ఒకరినొకరు మెచ్చుకొని దాటుకొని పోయిన తర్వాత ఎవరు గెలుస్తారోనని పైనుంచి సురలు అనగా దేవతా మూర్తులు వీళ్ళందరూ పైన ఆతృతగా చూస్తూ ఉన్నారు. రోడ్డు మీద ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు చూస్తాం కదా, మనం ఎవరైనా కొట్టుకుంటున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం వినోదంగా. అట్లా ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో సూక్ష్మ బుద్ధిగని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాతృడై ముఖము చోచి వెలువచ్చి విజయుడై భవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగని నిరాలంబనిలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. ఇద్దరు ఒకరికొకరు పెంచుకున్నారు, బలాబలా తెలుసుకున్నారు. అందుకే శాస్త్రం వ్యాపారస్తులు, వైశ్య శ్రేష్ఠి శతములు, నిరంతర వ్యాపారవేత్తలలో ఒక నిగూఢ రహస్యం ఉంటుంది. ఏమిటి అంటే ఎవరికైనా ఒక అప్పు ఇచ్చినప్పుడు తన బలం ఎంత మాత్రమో తెలుసుకొని ఇవ్వాలి, లేదా ఇచ్చిన పిదప బలాన్ని ఎరిగి మనం సాధన పరంలోకి రావాలి. అందుకే బలాన్ని ఎరిగినటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ సురస ముఖంని అంగుష్ట మార్పుడు అంటే సూక్ష్మ రూపంగా చిన్నవాడిగా తయారై ఆ
గుహనుభూరు నోటిలోకి పెట్టాడు. అక్కడ తన ప్రతాపాన్ని చూయించాడు. ఆ ప్రతాపంతో దేహమంతా పాకింది, దశ దిశలా పాకింది, వేనోట పొంగింది. ఈ పొంగుకి ఈ సురస ముఖం పట 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 అని చీల్చేశాడు. అలా చీల్చిన దానివల్ల ఆ సురస అంతటితో చనిపోయి తదుపరి వరము చేత శాప విమోచన జరుగుతుంది. ఇదంతా కూడా పై నుంచి చూస్తూ ఉన్నారు. ఎవరు కోటి దేవతలు సురలు అందరూ చూస్తూ ఉన్న సమయంలో అలా చూస్తూ పర్వాలేదు, హనుమంతుడు మంచి గడుపులే, కరుణాకరంలో ఉండేవాడే, ఏదైనా సాధించగల సమర్థుడే అని చెప్పి ఈ ముక్కోటి దేవతలు ఒకరినొకరు కబుర్లు చెప్పుకుంటారు. రాత్రి జరిగిన అంతరంగా సీరియల్లో ఏం జరిగిందని ఎలా కబుర్లు చెప్పుకుంటారు. ఈ మహిళా ఉత్తములందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ కదే వంట అయిన తర్వాత వాళ్ళ నిద్ర పడుతుంది. ఎందుకంటే మన ఇంట్లో కరెంటు పోతే అమెరికాలో ఉన్న కూతురికి అంతరంగాల్లో వంటలు ఏం చేసిందని అడిగే వ్యవహార రీతి కూడా ఉన్నారు. ఉన్నదమ్మా, ఉండేది. చాలా సంతోషం. అలా ఈ సురలు అందరూ చూసి అబ్బా పర్వాలేదు, హనుమంతుల వారు మంచి గట్టుకునే అనుకున్నాం. తర్వాత